birth of the child, right from the birth, the child being a fetus stage, till the person dies, he has a human right at every age. So his rights are to be protected by the system. We being the part of the judicial system, it is our right to protect them and to see that. వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఈ సందర్భంగా ఒక రెండు మాటలు మీ ముందు ఉంటాను. మనిషిగా జీవించడానికి హక్కులు అవసరం. అలంకారం కోసం కాదు, స్వేచ్ఛగా శాసించడానికి, సమానతను సాధించడానికి, మనిషికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి బతుకు విశ్వాసాన్ని పెంచడానికి హక్కులు అవసరం. రాజ్యాంగం చెప్పిన మాటలు పుస్తకాల్లోనే ఉంటే భూమిపై అవి గాయాలుగా మారుతాయి. ప్రజాస్వామ్యం ప్రతిరోజు నడిబజారులో నెత్తురోడుతున్న దృశ్యంతోనే ప్రత్యక్షమవుతుంది. కులం శతాబ్దాలుగా మనుషులను విడగొట్టి అస్పృశ్యత అడ్డరానితనం నేరమయ్యాక కూడా మనుషుల నుంచి తొలగలేదు. వివక్షత 1000 నాలుకలతో వికట అట్టవాసం చేయడం మానలేదు. ఇప్పుడు జైల్లో కూడా కులముద్రలు పోషించబడుతున్నాయి. మానవతా గొంతులు పరిహసించబడుతున్నాయి. మొన్ననే మనం చూసాం, జైళ్లలో కూడా ఈ యొక్క కుల వివక్ష అనేటువంటిది కొనసాగుతూ మరి కింది కులాల అని చెప్పబడుతున్నటువంటి ఈ దళితులతోని అక్కడ బాత్రూంల వాటిని పారిశుద్ధ్య కార్మికులుగానే పరిగణిస్తూ మరి అగ్ర కులాలకు ఆ పనులు అప్పచెప్పకుండా వారికి చేస్తున్నటువంటిది కూడా మనం సుప్రీంకోర్టు కూడా దీనిపైన చెప్పడం జరిగింది. ఈ వివక్షను ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా అవి కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు జైళ్లలో కూడా కులముద్రలు పోషించబడుతున్నాయి. మానవతా గొంతులు పరిహసించబడుతున్నాయి. మరుగుదొడ్లు చూడడానికి ఒక కులం, వంటపాత్రలు పట్టడానికి మరో కులం. ఇదేనా సమానత్వం? ఈ అన్యాయాన్ని అత్యున్నత న్యాయాలయం కూడా తప్పుపట్టింది. కానీ ప్రశ్న అలాగే ఉంది. ఇది ఎన్ని తరాలుగా మారినా ఈ దేశపు అదృష్ట శక్తుల చేతుల్లో ఇంకా పరామర్శించబడుతూనే ఉంది. నేరం చేయకపోయినా నేరస్తులుగా మార్చబడేవారు దళితులు, గిరిజనులు. సాక్ష్యాల కంటే కులమే బలంగా నిలుస్తుంది. కరువు కరవాలమే బరువు బలహీనుల రక్తం కోరుతున్నది. స్త్రీలపై, బాలికలపై, వృద్ధులపై పెరుగుతున్న హింసా గణాంకాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇది చట్టవైఫల్యమా లేక సమాజ నిర్లక్ష్యమా? మానవ హక్కుల కమిషన్ పేరుకే పరిమితం కాకూడదు. బాధితుడి కన్నిటిని అధికార భాషగా మార్చాలి. తరతరాల అనాగరిక సంస్కృతికి సమాధి కట్టాలి. కాలం చెందిన చీకటి చట్టాలు వాక్కుకు సంఖ్యలు వేస్తున్నాయి. అసంఖ్యాక జన స్వేచ్ఛ కాంక్షకు దహనం చేస్తున్నాయి. అలజడి ఆందోళనకు తిరుగుబాటు దారులు వేస్తున్నాయి. పలికితేనే నేరం, ప్రశ్నిస్తేనే దేశద్రోహం. ఇది ప్రజాస్వామ్యమా? చట్టాలను కూడా సమీక్షించాలి. నిరంకుశ శాసనాలను పూర్తిగా పూర్తి చేయాలి. భయాన్ని కాదు, స్వేచ్ఛను పెంచాలి. మనిషిని పీక్కు తిరుగుతున్న అధికార అహంభావాన్ని అంతమొందించాలి. కులమానాలకు అతీతమైన ఆ ఆధునిక మానవుణ్ణి ఆవిష్కరించాలి. ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. హక్కులు నొక్కి పెడితే ధిక్కార స్వరాలతో దిక్కులు పెరుగుతుంటాయి. దేశం బలపడదు. గౌరవం ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. పౌరునికి స్వేచ్ఛను కల్పించినప్పుడే ప్రగతి మార్గం పరిడమిల్లుతుంది. ఎందుకంటే ఒక మనిషి ఆత్మగౌరవమే దేశం నిలబడే పునాది. సమానత్వమే జాతి భవితకు వేదిక. సార్వత్రికమైన పరస్పర వివక్ష లేని సమాజ స్థాపనే మానవాళి ధ్యేయంగా. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నది ఒకటే, అందరూ కూడా ఈ యొక్క దిశలో అందరూ పోరాడాలని. మనకు రాజ్యాంగం రాసిచ్చినటువంటి హక్కులు అమలవ్వకపోతే, అవి అక్షరాలకే పరిమితమైతే మనం ఇంకా ఈ దేశం ఏనాటికి కూడా అభివృద్ధి దిశలో ముందుకు సాగదని, ప్రజాస్వామ్యంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మన సోదరులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆశిస్తూ, ఈ న్యాయం పొందడం ఆలస్యమైతే అది న్యాయమే కాదు అనేటువంటి సూత్రాన్ని మరొకసారి మీ అందరికీ కూడా చెప్తూ, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తరఫున మనిషిగా జీవించడానికి హక్కులు అత్యవసరమని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా యొక్క మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మానవ హక్కుల్ని కాపాడేది ఎవరో కాదు, మనం మనకే మానవ హక్కుల్ని కాపాడుకోవాలి. సో మనల్ని పరిరక్షించుకోవడానికి మనము ఒక డిగ్రీ, ఒక సర్టిఫికేట్, ఒక పేరు అవసరం లేదేమో. మనము బ్రతుకుతున్నాము, మన ఉనికి ఉంది అని మనము సపోర్ట్ చేసుకోవాలి. మనల్ని సేవ్ చేసుకోవాలంటే మన ఉనికిని మనం తెలియపరచాలి. దానికి మనం ఏ సాక్రిఫైస్ చేయట్లేదు అనుకుంటాం. వాళ్ళతో పోల్చి వాళ్ళని మనం తక్కువగా చేయొద్దు. వాళ్ళు సైనికులు, వాళ్ళు మన సంరక్షణని, మన దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళ పైన ఉన్న బాధ్యత
అది సపరేట్ సార్, ఇట్ ఈస్ ఏ పేట్రియాటిక్ ఇష్యూ. ఇక్కడ వచ్చేసరికి ఇది మన పర్సనల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మనకి రైట్స్, అంతే సేఫ్ గార్డ్ చేసుకోవాలి. పరిచయం చేయాలనుకున్నాము. ఆ టైంలోనే ఈ ఉమెన్ రైట్ అనేది ఎగ్జిస్టింగ్. సో ఇక్కడ మనం పేరెంట్స్ అనేది చెప్తాము. పేరెంట్స్తో పాటు మెడికల్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంకా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అంటే పాప ఉందా బాబు ఉందా అది ఆ విధంగా మనం పిల్లల రైట్స్ మొదలుకొని పెద్దల వాళ్ళ ప్రయోజనాలను మనం ఎప్పుడైతే కాపాడుతామో, ఇంకా సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నార్మల్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ని అందరూ వయోధికులు ఎవరైతే ఉన్నారో, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులను కూడా కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిపై ఉంటుంది. ఆ విధంగా మనం చట్టాలను ఫాలో అవుతూ ఇంకా మహిళల హక్కుల్ని ఎప్పుడైతే మనం ప్రొటెక్ట్ చేస్తామో అప్పుడు కూడా ఈ హక్కుల పరిరక్షణ మనం కాపాడినట్టు అవుతున్నాం. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏది టెక్నాలజీ వాడుకుంటున్నాం. ఈ టెక్నాలజీ వాడుకోవడం వల్ల కూడా మనం ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. మన డేటా పర్సనల్ రైట్స్ మన గోప్యత ఏదైతుందో బయటతో చేస్తున్నాం. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఆల్సో ఇండైరెక్ట్లీ కాలింగ్ టు అవర్ రైట్స్. సో ఇటువంటి మనం టెక్నాలజీ వాడే సగంతైనా లేకుంటే ఈ రోజులో ఇంకా మనం లేటెస్ట్ డెవలప్మెంట్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి వల్ల కూడా మనకు మన హక్కులను ఏ విధంగా భంగం అవుతుంది, దానికి ఏ విధంగా వాడుకోవాలని ఆలోచన కూడా మనం జాగ్రత్త గ్రహించి ఆలోచించి వాడుకోవాలి. మన ప్రయోజనం ఎంత ఉందో అంతవరకు వాడుకోవాలంటే, కానీ మొత్తం డిస్కస్ చేసి సోషల్ మీడియాలో జీపీటీ వాటిలో ఇచ్చేయడం మరియు ఈ హక్కులు అనేది సామాన్యులు కాపాడుకోవడమే కాదు, ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల యొక్క హక్కులు కాపాడుతూ చట్టబద్ధమైన న్యాయమైన వసతులు కల్పిస్తుందో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రపంచమే సౌకర్యంగా ఉమెన్ రైట్స్ సెలబ్రేషన్స్ సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులు, మా అభివృద్ధి, ఇంకా ఈ ఆర్గనైజేషన్ చేసిన డిఎస్ఎస్ సెక్రటరీ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. అందరికీ గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్సెస్ కల్పిస్తుందో అప్పుడే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మీకు విషయం తెలియనప్పుడు మీకు ఒక హక్కు ఉంది, మీకు ఒక మీ హక్కును సంరక్షించడానికి ఒక చట్టం ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు దాన్ని ఎట్లా కాపాడుకుంటారు? అవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దే షుడ్ గివ్ ఎడ్యుకేషన్ టు పీపుల్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు అందరికీ చదువు వస్తుంది, దే బికమ్ లిటరేట్స్. అప్పుడు వాళ్ళకి చదువుకునే జ్ఞానం వస్తుంది, వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు ఎట్లా పరిరక్షించుకోవాలో అనే విషయం తెలుస్తుంది. కాబట్టి అప్పుడు అయితేనే సక్సెస్ఫుల్గా ఈ హ్యూమన్ రైట్స్ అందరికీ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే నా ఉద్దేశం.